శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్య రాహువే కేతవే నమ. మనకి రాశి ఫలములు, ఈ రాశి ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి, అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా, గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా, ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి మరి వీటికి ఏం చేయాలి, ఏ పరిహారం, ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు, అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు. అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేలిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు, ఏమిటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే, పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది. ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది, చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు. అందుకోసం పరిహారాలు చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ ఉత్తది, ఇవన్నీ చాదస్తం అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా, మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని, సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ, అంటే మనకి ఏదైనా లాభం వచ్చేది ఉందనుకోండి, పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి, రాశి ఫలాలు, అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము, రాశి ఫలాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి. రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి. ఇది ఇందులో అందరివి ఉంటాయి. అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి. చదువుకునే వాళ్ళకు నష్టం ఏంటండి అంటే గుర్తుండకపోవడం చదివింది. అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది, ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా, కోత మంచిగా కాపు వస్తుందా లేదా, ఇలా అన్ని ధనస్సు రాశి, ఈ రాశి వారికి మొదటి 15 రోజుల కంటే, ఈ మార్చి నెలలో మొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉంటుంది. అవి అనుకూలంగా ఉండి కాస్త పట్టిందల్లా బంగారం అన్నట్లుగా కాకపోయినా కోర్టు వ్యవహారాల్లో కొంత నష్టం వచ్చేది ఉంది. అనుకూలత ఉన్నప్పటికీ చివరి నిమిషంలో కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో అవి నష్టాన్ని వస్తూ ఉంటాయి. ఇక ప్రభుత్వ రంగంలో ఉండే పనులు కూడా మీకు నష్టాన్ని సూచించేది కనపడుతూ ఉంది. చాలా జాగ్రత్త వహించండి. మీరు మాట్లాడే మాటని ఆచితూచి వ్యవహరిస్తూ మాట్లాడండి. మీకు ఏదైనా కానీ ఓపిక అవసరము, ప్రతి దానికి ఓపిక అవసరం. అలా ఓపిక పడుతూ ఉంటేనే మీకు జయం కలిగేది కనపడుతూ ఉంది. ఈ రాశి వారి విద్యార్థులు మొదటి నెల మొత్తం కూడాను అవమానాలు పడుతున్నప్పటికీ కూడాను రెండవ నెల పర్వాలేదు, ఇంతకుముందు కంటే వీడు కాస్త మంచిగా చదువుతున్నాడు అనేది కనపడుతూ ఉంది. కష్టపడి చదువుతూ ఉండండి. వ్యవసాయం కూడా మొదట ఆందోళనలు కలిగించే విధముగా పంట కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను తర్వాత అమ్మ కొద్దిగా తేరుకున్నాము అన్నది కనపడుతూ ఉంటుంది.
కాబట్టి వ్యవసాయ రంగం వారు కూడాను జాగ్రత్త వహిస్తూ ఉండండి, చుట్టుపక్కల వారి సలహాలు తీసుకుంటూ ఉండండి. అంతేకాకుండా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో మొత్తం కూడాను నష్టాలు చవిచూస్తూ ఉంటారు. మీరు ఏ వ్యాపారమైనా చేయనియండి, నష్టాలే కనపడుతూ ఉంటాయి. ఇక ఈ వ్యాపారం తీసేద్దామా అన్నంత కష్టపడుతూ ఉంటారు. ఓపిక పట్టి మీరు ఆ వ్యాపారాన్ని ముందుకు నడుపుతూ ఉంటే సర్దుకొని ఈ మొదటి 15 రోజులు కాకుండా రెండవ 15 రోజులు, నెలలో రెండవ 15 రోజుల్లో మీరు మళ్ళీ నిలబెట్టుకొని పర్వాలేదు అన్న దానికి వస్తుంది. ధన వ్యయం, ఈ రాశి వారికి ధన వ్యయం బాగా కనపడుతూ ఉంది. కాబట్టి అనవసరపు ఖర్చులు మీకు ఏమైనా ఉంటే తగ్గించుకోండి. అలా కనుక తగ్గించుకుంటూ ఆచితూచి కనుక ధనాన్ని ఖర్చు పెట్టగలిగితే మంచిది. లేదు అంటే మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి జపము, పారాయణము, శుక్ర ప్రదక్షిణ నమస్కారాలు, శుక్రగ్రహానికి సంబంధించి ఏది చేసుకున్నా మీకు కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది జీవితం ఈ నెలలో. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రుజయము బాగా పనికొస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు. సరే, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి, అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాలు 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యస్య రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. నవగ్రహాలకి చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక 3 చుట్లు ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 సార్ల చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 × 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ 3 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు, లేదు 9 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాము. కనీసంగా 3 చేయండి, ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యస్య రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా, ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి 12 రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు.